वः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः। सर्वेषां मंगलं भवतु, शुभं भूयात्। ऋषिभ्यो नमः। ముండకోపనిషత్ అధ్యయనం జరుగుతుంది. ఈరోజు ముండకోపనిషత్తు యొక్క ద్వితీయ ముండకం ద్వితీయ ఖండం. మనకు పరబ్రహ్మ స్వరూపము, ప్రకృతి స్వరూపం ఇవన్నీ చెప్పిన తర్వాత శౌనకుని మాధ్యమంగా బ్రహ్మ ఎలాంటి వాడో దాని గురించి చెప్తున్నాడు. అది ద్వితీయ ముండకం ప్రథమ శ్లోకం అయిందనుకుంటాను కదా. అయిపోయింది, ప్రథమ ఖండం అయిపోయిందండి. ద్వితీయ ముండకం ద్వితీయ ఖండం ప్రథమ శ్లోకం ప్రారంభం చేయాలి కదా ఈరోజు. అంతే మాతాజీ, ద్వితీయ ఖండం. అయితే దీంట్లో పరబ్రహ్మ స్వరూపాన్ని మనం ఎలా దర్శించుకోవచ్చో విషయాన్ని స్పష్టం చేశాడు. ఏంటంటే ప్రకృతి ఉపాదాన కారణము, పరమాత్ముడు నిమిత్త కారణము, ఈ కర్మ ఫలాలను అనుభవించే జీవులు ఇది ప్రత్యేక పదార్థము. ఈ సృష్టిలోనే ఉన్నప్పటికీ కూడా ప్రకృతిలో చైతన్యము లేదు. ఆ ఫలాలను కర్మలు చేయడం కానీ ఫలాలను అనుభవించడం కానీ ఉండదు. పరమాత్మకు భిన్నమైన మరొక పదార్థము ఈ సృష్టి ఫలాలను అనుభవిస్తూ కర్మలను పురుషార్థం చేస్తూ తన గమ్యాన్ని చేరుకునే ఈ పద్ధతి మార్గం ఏమిటో ఈ ద్వితీయ ముండకం ద్వితీయ ఖండంలో చెప్పబడుతుంది. చదవండి. ఓం చదవండి. ఆవిసంనిహితం గుహాచరం నామ మహత్పదమత్రైతత్ సమర్పితం ఏజత్ ప్రాణన్నిమిషచ్చ యదేతజ్జానథ సదస్సద్వరేణ్యం పరం యత్ విజ్ఞానాద్వరిష్టం ప్రజానాం. తాత్పర్యము: ఆవిహి ప్రకటమగునది, సన్నిహితం సమీపను ఉండునది, గిహాచరత్ బుద్ధియందు వర్తించినది, నామ ప్రసిద్ధమైనది, మహత్ గొప్పది, పదం పొందదగినది, ప్రజానాం విజ్ఞానాత్ సామాన్య జనుల జ్ఞానమునకు, పరం అందనిది, వరిష్టం ఉత్తమోత్తమము, వరేణ్యం వరింపదగినది, సత్ ధీమంతుల బుద్ధిలో ఉనికి గలది, అసత్ మూర్ఖుల బుద్ధిలో ఉనికి లేనిది, ఏజత్ కదలునట్టిదియు, ప్రాణత్ ప్రాణము కలిగినట్టియు, నిమిషచ్చ మరణాసన్నమైనట్టియు, పాషాణాదులు కల యత్ ఏతత్ ఏ ప్రపంచము, జానథ మీరెరుగుచున్నారో, ఏతత్ ఇది అంతయు, అత్ర ఈ బ్రహ్మమునందే, సమర్పితం సంలగ్నమై ఉన్నది. ఓం. ఆవిహి సన్నిహితం గుహాచరాన్ నామ మహత్పదమత్రైతత్ సమర్పితం ఏజత్ ప్రాణ నిమిషశ్చ యదేతజ్జానాథ సదసద్వరేణ్యం పరం యద్విజ్ఞానాత్ వరిష్టం ప్రజానాం. ప్రకటితమైనది పరమాత్మ స్వరూపం ఏంటి? ప్రకటితమైనది, సమీపముగా ఉంటుంది. ఎవరికి సమీపంగా ఉంటుంది అంటే, ఎవరికి సమీపంగా ఉంటుంది? యోగులకు, ధ్యానశీలులకు. గుహాచరాత్ బుద్ధి అందు వర్తిస్తుంది.
ఇది ఎక్కడ ఉంటుంది, ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎక్కడ తెలుసుకుంటామో ఆ విషయాన్ని చెప్పాడు. ప్రసిద్ధమైనది. అయితే ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఎవరికి సాధ్యము? అంతటా ఉన్నాడు అంటే వాస్తవానికి అందరూ చవి చూసే పరిస్థితి. అందుకే సుషుప్త స్థితి పరమాత్మ నిజంగా ఎంత కరుణామయుడంటే తనను ఉపాసించే వాళ్ళను, తనను నమ్మే వాళ్ళను, తనను నమ్మని వాళ్ళను అందరికీ కూడా తన ఆనందాన్ని పంచి ఇస్తున్నాడు. కాకపోతే తెలుసుకునే పరిస్థితి ఆ ఆత్మకు లేదు పాపం. ఉన్న ఆత్మలు యోగులు, వాళ్ళు జ్ఞానయుక్తులై తెలుసుకుంటున్నారు యోగులు. మిగతా అందరికి కూడా పంచిస్తున్నాడు. ఏ విధంగా సూర్యుని ద్వారా ప్రకాశాన్ని, తర్వాత ఉష్ణాన్ని పంచి ఇస్తున్నాడు, అదే విధంగా అక్కడ మూర్ఖుల లేకపోతే బుద్ధిమంతుల, యోగుల అని ఏ భేదం లేకుండా తను సృష్టి రచన అందరి కొరకు ఏ విధంగా చేశారో తన ఆనందాన్ని కూడా అందరికి పంచిస్తున్నాడు. ఎందుకంటే ఆనందమే బ్రహ్మ, బ్రహ్మనే ఆనందం, ఇంకొకటి కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ మన స్థాయి అది తెలుసుకునే సామర్థ్యము లేక మనము అది పొందినా కూడా ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాము. అందరికీ ప్రకటితము. అప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి, చిన్న పిల్లలకు ఏదైనా పెడితే దాన్ని ఆస్వాదించి దాన్ని వర్ణించే సామర్థ్యం ఉండదు. ఇప్పుడు మనము ఏదైతే ఒక వస్తువును భుజించినా, ఒక విషయాన్ని విన్నా, ఆ ఆస్వాదించిన విషయాన్ని వర్ణించగలుగుతాం. కానీ చిన్న పిల్లలు, మందమతులు దాన్ని వాళ్ళకి పంచి ఇచ్చినా కూడా బాలబుద్ధితో దాని వాళ్ళకు ఆ సామర్థ్యం లేక వర్ణించలేరు. అదేవిధంగా మన ఆత్మిక స్థితి కూడా, మన ఆత్మిక స్థితి సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు మనకు అతనిచ్చిన ఆనందం ఆస్వాదించిన దాని ఫలితాన్ని మనము వర్ణించలేము, ఆనందించలేము, ప్రకటితమైన దాన్ని తెలుసుకోలేము. జీవులకు అత్యంత సన్నిహితమై ఉండును. ఇది మనకు ఇంతకుముందు ఉపనిషత్తు, ఈశోపనిషత్తులో కూడా తదేజతి తన్నే జతి అంటే అతను సమీపంగా ఉంటాడు, దూరంగా తద్దూరే తదు అంతికి. ఆ మంత్రంలో తద్దూరే, అతడు దూరంగా ఉంటాడు, అంతికి సమీపంలో కూడా ఉంటాడు. తద్ అంతరస్య బాహ్యస్య, అంతరంలో ఉంటాడు, బాహ్యంలో ఉంటాడని. అయితే ఈ జ్ఞానాన్ని, ఈ ఆనందాన్ని మనము ఇంద్రియాలతోటి మనము గ్రహించలేము. ఎందుకంటే ఇంద్రియాలు ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా పృథివీ గుణము ఉన్నాయి, పృథివిని ఆకర్షిస్తుంది. సూర్యునికి గుణానికి సంబంధించి సూర్యుని ఆకర్షించినట్టుగా ప్రకృతితో సంబద్ధమైన నిర్మితమైన ఈ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రకృతి వైపే వెళుతున్నాయి. వాటికి ఆ ఆస్వాదన తెలియదు, అవి గ్రహించలేవు. కళ్ళతో చూద్దామంటే కళ్ళతో చూడలేము, చెవులతో విందామంటే దాంతో మనము ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ లక్షణాలను వింటాం తప్ప ఆ అనుభూతిని పొందలేము. ఆ తర్వాత ముందు ముందు శ్లోకాలలో వస్తాయి. ఈ బ్రహ్మాండంలో ఉన్న పదార్థాలలో అది అత్యంత ప్రసిద్ధము, ఇంద్రియాలకు కానరాదు. బ్రహ్మాండంలో ఉన్న పదార్థాల్లో అత్యంత ప్రసిద్ధము, జీవులకు పొందదగినది అది ఏ. దాని యందే ఈ స్థావర జంగమాత్మకమగు సర్వ జగత్తు, స్థావరాలు ఇవన్నీ, మనుష్య శరీరము, వృక్ష పశుపక్షాల శరీరం ఇవన్నీ కూడా అతని యందే ఇమిడి ఉన్నాయని మనం ఇంత క్రితం తెలుసుకున్నాము. ధీమంతులు, బుద్ధిమంతులు అంటే ఎవరికైతే వివేక జ్ఞానము కలిగిందో, సత్యాసత్య వివేకం తెలిసిందో అలాంటి ధీమంతులు దీన్ని గుర్తిస్తారు తప్ప అందరూ దాన్ని చవి చూడలేరు. శాబ్దికంగా తెలిసినప్పటికీ దాని అనుభూతిని పొందాలంటే మనము తప్పకుండా ధీమంతులు కావాలి. ధీమంతులు కాబట్టి మనము గాయత్రి మంత్రంలో ధియో యోనః ప్రచోదయాత్, మనకు ఆ వరేణ్యము తత్సవితుర్ వరేణ్యం, ఆ వరేణ్యం వరింపదగింది ఏదైతే ఉందో దాన్ని మనము తెలుసుకోవాలి. రసానుభూతిని, ఆ అనుభూతిని పొందాలి అని అంటే మనకు తప్పనిసరి బుద్ధి కావాలి. కాబట్టి ధీమంతులని చెప్పబడ్డది. అంతెందుకు, ఇప్పుడు జ్ఞానేంద్రియాలలో కూడా నాసిక చేసే పని చక్షువులు చేయలేవు, చక్షువులు చేసే పని శ్రోత్రం చేయలేదు, శ్రోత్రం చేసే పని రసన చేయలేదు. అన్నీ కూడా ప్రకృతి నిర్మాణమైనప్పటికీ భిన్న భిన్న
భిన్న భిన్న సామర్థ్యం కలిగి ఉంది. అలాంటప్పుడు ఈ పరమాత్మని తెలుసుకునే సామర్థ్యం, అంటే తెలుసుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ దాన్ని ఆస్వాదించే సామర్థ్యం వాటికి లేవు. మందబుద్ధులకు దాని ఉనికే తెలియదు. కాబట్టి అదంతా ఏమున్నది, ఏదో యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్, అంటే ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, చాలా సరదాగా ఉండాలి, ఏమిటి జీవితం, ఏంటి తపస్య, ఏమిటి ఇదంతా అవసరమా అనుకుని ఆలోచించే మందబుద్ధులు, తామసికులు అసలే ఆ ఆస్వాదన చెయ్యలేరు. అందువలన అసత్పదంచే వారు నుడుదురు. సత్ అంటే సత్తాత్మకం ఉనికి ఉందని, అసత్ అంటే లేదని భావించేవాళ్ళు. సామాన్య ప్రజల జ్ఞానంకు అది అందదు. అది ఉత్తమోత్తమ వస్తువు, ఉత్తమోత్తమము, తమ అంటే అంతకంటే ఉత్తమమైనది లేదు. అలాంటి ఉత్తమోత్తమ వస్తువుని ఎవరైతే మూఢులు ఉన్నారో ఆ పదార్థమే లేదు, ఏదైతే మనకు కనబడుతుందో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో అదే సత్యమని భావించేవాళ్ళు. ఇక కొంతమంది సామాన్యులకు ఆ జ్ఞానము వాళ్ళకి అందదు. ఎవరైతే ఉత్తమోత్తమంగా ఆలోచిస్తారో, దాని గురించి పరిశీలిస్తారో, సాధన చేస్తారో వాళ్ళకే ఈ పరమోత్తమ తత్వము, ఉత్తమోత్తమ వస్తువులు ఆస్వాదన లభిస్తుంది. ఇదే జీవులకు వరణీయం, అంటే వరించదగినది, స్వీకరించదగినది. దానిని పొందే జీవులు శాశ్వత సుఖాన్ని పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ ఋషి అంగీరసుడు మనకు వర్ణిస్తున్నాడు. అంటే కేవలము మనము ఉపనిషత్తులు చదివాం, దర్శనాలు చదివాం, వేదాలు చదవని వాళ్ళైతే తామసికులుగా వాళ్ళు ఉన్నది ఏదైతే మనము ఈ జ్ఞానేంద్రియాల ద్వారా అంటే అనుభవిస్తున్నామో అదే సత్యము, అదే నిత్యము అని భావించే వాళ్ళు కొందరైతే, కొంతమంది సామాన్యులు, వాళ్ళకు ఆ విషయం తెలియదు, ఈ విషయం తెలియదు, సామాన్యులు, వాళ్ళకు కూడా అందదు. ఎవరైతే ఉత్తమోత్తమ కర్మలు చేసి ఉత్తమోత్తమైన ఆ పరమాత్మని సాధించడానికి, సాక్షాత్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అలాంటి ధీమంతులు, వాళ్ళని ధీమంతులు అన్నారు. అలాంటి ధీమంతులకే ఇది సాధ్యం, అంటే అలాంటి యోగులకే సాధ్యము అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఆ తర్వాత రెండో శ్లోకం అండి, రెండవ శ్లోకం చదవండి. యదర్చిమద్యదర్ణుభ్యో అణుయస్మిన్ లోకా నిహితా లోకినశ్చ తదేతదక్షరం బ్రహ్మ స ప్రాణస్తద్వాన్మనః తదేతత్ సత్యం తదమృతం తద్వేద్ధవ్యం సోమ్య విద్ధి. తాత్పర్యం: యత్ ఏది, అర్చిమత్ కాంతివంతమో, యత్ ఏది, అణుభ్యః అణు సూక్ష్మం కంటే సూక్ష్మము, యస్మిన్ దేనియందు, లోకాః లోకములు, లోకినః చ ప్రాణులు, నిహితాః ఉన్నవో, తత్ ఏతత్ బ్రహ్మ అది ఏ బ్రహ్మము, అక్షరం నాశరహితము, సహ ఆ బ్రహ్మమే, ప్రాణః సర్వమునకు జీవన హేతువు, తత్ అది ఏ, వాక్ మనః వాక్కు మనస్సు, తత్ ఏతత్ సత్యం అది సత్యము, ఎల్లప్పుడూ నొక్కటిగా ఉండును, సౌమ్య సౌనక తత్ వేద్ధవ్యం అది ఏ వేధించదగినది, మనస్సులో తెలియదగినది, తత్ అమృతం అది మరణరహితము, విద్ధి ఇంటిదిగా తెలుసుకొనుము. ఓం. మనం ఇంతకుముందు మరణం అంటే పరివర్తన చెందేది అని తెలుసుకున్నాం. అంటే ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి వెళ్ళడం మరణం అంటే కదా. అయితే ఇక్కడ బ్రహ్మం యొక్క వర్ణన స్పష్టంగా చెప్పాడు. ఓ సౌమ్య శౌనక అని చక్కగా అతన్ని సంబోధిస్తూ, ప్రపంచంలో సూర్యుని కంటే కాంతివంతము పదార్థము ఇంకొకటి లేదు. మనం ఒక సౌర కుటుంబంలో ఉన్నాం. అలాంటి సౌర కుటుంబాలు లెక్కలేనన్ని మనకు రాత్రి ఆకాశంలో గమనిస్తే అర్థమవుతుంది. ఒక సౌర కుటుంబం గురించి సంపూర్ణంగా మనకు తెలియదు. అంటే అలాంటి సూర్యకాంతిమంతమగు పదార్థాలకన్నింటికీ కూడా ఒక సూర్యము కాదు, ఒక సౌర కుటుంబం, అలాంటి
సూర్యులన్నింటికీ కూడా కాంతినిచ్చేది ఇంకా ఎంత కాంతివంతం ఉంటుందో మనము దాన్ని ఊహించవచ్చు. అది సూక్ష్మములైన ప్రకృతి కంటే జీవుని కంటే కూడా సూక్ష్మము. ఇది సత్యము. సత్యం అంటే ఏంటి? బ్రహ్మము కాంతివంతము, ఆ కాంతి చేది ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కాబట్టి అతను ఈ వీటన్నిటికీ కాంతినిచ్చే కాంతినిచ్చే ఒక అద్భుత పదార్థము. మళ్ళీ సూక్ష్మం, అణువు కంటే సూక్ష్మం, ఆకాశానికి మించిన ఒక కవి రాశారు ప్రణవ్ కుమార్ గారు. అణువు కంటే సూక్ష్మము వాడ, ఆకాశమును మించిన వాడ, ఇంద్రియములు లేనివాడ, సర్వేంద్రియ శక్తుల వాడ, చక్కగా వర్ణించారు వారు. అయితే జీవుల కంటే కూడా ప్రకృతి కంటే స్థూలము ప్రకృతి కంటే సూక్ష్మము జీవుడు, జీవుని కంటే సూక్ష్మము పరమాత్మ. అత్యంత సూక్ష్మం. సూక్ష్మం అంటే మనకు కళ్ళకు కనిపించదు, ప్రకృతి యొక్క కారణమే మనకు కనిపించదు. అంటే అంతకంటే సూక్ష్మమైన జీవుడు కనిపించడు, జీవుని కంటే సూక్ష్మమైన పరమాత్మ కనిపించడు. అది కనిపించాలి అంటే మనము ఆ పదార్థం యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ బ్రహ్మమునందే, అలాంటి సూక్ష్మమైన బ్రహ్మం నందే పృథివ్యాది లోకాలు, ఆ తర్వాత ఆ దాంట్లో ఉండే ప్రాణులు. మనకు కేవలము మనం ఏమనుకుంటామంటే ఈ పృథివీ లోకంలోనే సమస్త లోకాలు రచించిన అతను మనం పృథివీ వరకే మనం పరిమితం అనుకుంటాం. అంటే మన జ్ఞానం అంతవరకే ఉంది. అన్నింటికీ ఆధారము ప్రాణులకు జీవన హేతు. ఈరోజు సైంటిస్టులు ఏలియన్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళు ఉంటారని మన పురాణ కథలలో కూడా చెప్పబడతారు. వాళ్ళ కథలు వర్ణన వేరనుకోండి. అంటే సమస్త బ్రహ్మాండము పరమాత్మ రచించిన సంపూర్ణ బ్రహ్మాండంలో జీవరాశి ఏదో రూపంలో ఉంటది అని మనకు దీని ద్వారా తెలుస్తుంది. మనం కేవలం పృథివీ వరకే తెలుసుకుంటున్నాం, అది కూడా చాలా పరిమిత జ్ఞానంతో. ప్రాణులకు జీవన హేతువిది. దాని వలననే జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములకు స్వస్వ విషయంలో గ్రహించు శక్తి లభించుచున్నది. దేని ద్వారా? బ్రహ్మము ద్వారా, ఆ పరమాత్మ ద్వారా. పరమాత్మ ఇప్పుడు ఏదైతే బాహ్య గోళాలను రచించకపోతే, ఇప్పుడు మనకు చూసే శక్తి అంటే వెలుతురు ప్రకాశం బాహ్యంగా ఉంటేనే దీంట్లో కన్నులు చూసే శక్తి. రెండింటి సమ్మిశ్రితమే మనకు ఒక పదార్థాన్ని చూసే శక్తి. అదేవిధంగా ఆకాశం శబ్దానికి ఆధారం కదా. అక్కడ మనం వాయువుని అడ్డగించి ఒక గాజు పెట్టినామనుకోండి, ఆ గాజు అడ్డగించి ఒక గాజు గ్లాసు అడ్డంగా పెట్టి అద్దము మనం అంటే ఏమంటారు దాన్ని, గాజు గ్లాసు అడ్డంగా పెట్టి మనం మాట్లాడితే, ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసి మనం మాట్లాడితే మన శబ్దాలు వినబడవు. అక్కడ పారదర్శకమైన గాజు అడ్డుకుంటది కదా. అంటే అక్కడ ఏంటంటే ఆ వాయువు మాట్లాడడానికి మనకి ఇక్కడ ఆకాశ వాయు ప్రభవ అంటే వాయుతత్వం ఇక్కడ ఉన్నప్పుడు శబ్దం ఎలా వెలువడుతుందో బయట కూడా మనకు సహకరించాలి. ఒక్కోసారి సిగ్నల్స్ సరిగా లేకపోతే కూడా మన మాటలు ఒకరికొకరు వినిపించవు. అట్లా బయట కూడా ఆ విధంగా రచించాడు, లోపల ఆ విధంగా మనకు రచించి సమస్త జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు స్వ విషయాలు గ్రహించే శక్తిని అతను పొందుపరిచాడు. ఇది సత్యము. నాశనము లేనిది పరమాత్మతత్వం, నాశనం లేని అమృతత్వము అని మనం తెలుసుకోవాలంటే మనకు ఈ శక్తి ఇవన్నీ కూడా ఎవరి ద్వారా లభించాయి అనంటే ఆ పరమపిత పరమాత్మ ద్వారానే లభించింది. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి నేను చాలా చక్కటి పాండిత్యం ఉంది, చక్కగా మాట్లాడగలుగుతాను, నాకు చాలా విషయాలు తెలుసు అనుకున్న ఆ వ్యక్తికి ఆ మెదడులో ఉన్న ఒక నరం తెగిపోయింది అనుకోండి, ఆ బుద్ధి, ఆ విద్వత్ అన్ని సమాప్తం. ఒక చిన్న నరము అంటే నర్వస్ సిస్టమ్ ఎన్ని రకాలుగా మన శరీర రచన మనకు ఉపయోగపడుతుందో వీటి ద్వారా మనకు అర్థమవుతుంది. అనంటే అదంతా భగవంతుని కృప. మనకి ఏది లభించినా అది భగవంతుని కృప.
అది మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత శ్లోకం లక్ష్మణరావు గారు లేరా? ధనుర్గృహీత్వౌపనిషదం మహాస్త్రం శరం హ్యుపాస నిశితం సంధీయత ఆయమ్య తద్ భావగతేన చేతస లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి. మళ్ళీ సౌమ్య అని శౌనకునికి సంబోధిస్తూ, ఓ సౌమ్య, ఔపనిషదం ఉపనిషత్తులందు చెప్పబడు మహాస్త్రం గొప్ప అస్త్రమగు ధనుహు. ధనస్సు అంటే తెలుసు కదా, ధనువు వలె లక్ష్యమును భేదించుట కనువగు సాధనమును గృహీత్వా గ్రహించి ఆ ధనువు నందు ఉపాస నిశితం ధ్యానం చే తీక్షణము చేయబడిన శరం బాణమును సంధీయత సంధానము చేయవలెను. తద్ భావగతేన బ్రహ్మ భావనాలగ్నమైన చేతస మనస్సుతో లక్ష్యం లక్షింపదగిన అక్షరం నాశరహితమగు ఆ బ్రహ్మను విద్ధి తెలుసుకును. మరి ఏ సహాయంతో తెలుసుకుంటావు? పరమాత్మ యొక్క తత్వాన్ని అంత చక్కగా వర్ణించిన తర్వాత ఏమని చెప్తున్నాడు? మరి సరే బ్రహ్మ, సరే బ్రహ్మతత్వం ఉంది, ప్రకృతి ఉంది, నీ జీవాత్మ ఉంది, మరి దాన్ని ఎలా ఏ సాధనంతో తెలుసుకోవాలి అని అంటే అక్కడ ఏమంటున్నాడంటే లక్ష్య భేదము చేయడానికి, లక్ష్యాన్ని సాధించాలి. లక్ష్య భేదం మనం దేంతో చేస్తాం? బాణముతో కదా. అయితే ఉపనిషద్ వాక్యాలను ఇక్కడ చిత్తవృత్తులను అరికట్టే యోగాభ్యాసంను వలన మనస్సును పవిత్రం చేసుకునే విధంగా నిల్వ ప్రయత్నింపవలేనని చెప్పాడు కదా. ఇక్కడ ఏంటి? ధనస్సు వలె లక్ష్యంను ఛేదించుట కనవగు సాధనంను తీసుకుని ఆ ధనస్సునందు తీక్షణము చేయబడిన బాణమును, అంటే గురి కూడా సరిగ్గా ఉండాలి. బాణ విద్య, బాణము సరిగ్గా ఉండాలి, ధనస్సు సరిగ్గా ఉండాలి. ఆ లక్ష్య సాధన చేసే ఆ వ్యక్తి యొక్క గురి సరిగ్గా ఉండాలి. బాణం సరిగ్గా ఉంది, దాంట్లో తీక్షణత ఉంది, కానీ గురి పెట్టడం రాదు. అప్పుడు కూడా అది ఒక్క దగ్గర చేరేది ఇంకో దగ్గర చేరుతుంది. ధనస్సు సరిగ్గా లేదు, బాణం సరిగ్గా ఉన్నా వ్యర్థమే. బాణము ఏమిటి, ధనస్సు ఏమిటి, తర్వాత ధనస్సును ఎక్కువ పెట్టే వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా ముందు శ్లోకంలో మనకు చెప్తే ఇది చాలా ప్రాశస్త్యమైన శ్లోకము. మనం చాలా సార్లు చాలా సందర్భాలలో విన్నాం. లక్ష్మణరావు గారు వచ్చారా? లక్ష్మణరావు గారు వచ్చారా? లేరనుకుంటున్నా. సరేనండి. ప్రణవో ధను శరో హ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవే. ఇక్కడ ప్రణవం అంటే ఓంకారం. చూడండి, ప్రతి ఉపనిషత్తులో ఓంకారం గురించి చాలా చక్కగా వివరించబడింది. ఈశోపనిషత్తులో వాయురనిలమృతమథేదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర క్లివే స్మర కృతం స్మర. ఓం క్రతోస్మర ఓంకారం యొక్క ప్రాధాన్యత అక్కడ చెప్పాడు. తర్వాత కఠోపనిషత్తులో సర్వే వేదాహ యత్పదమామనంతి తపాంసి సర్వాణి చైద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్. ఇది కఠోపనిషత్తు. తర్వాత ప్రశ్నోపనిషత్తులో తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామ పరం చాపరం చ బ్రహ్మ యదోంకారః. ఇక్కడ కూడా ఓంకారం యొక్క విలువ చెప్పాడు. తస్మాద్ విద్వానేతేనైవ ఆయతనే ఏకతరమన్వేతి. ఈ విధంగా మనకు ఈశోపనిషత్తులో ఓంకారం యొక్క మహత్వము, కఠోపనిషత్తులో ఓంకార మహత్వము, ప్రశ్నోపనిషత్తులో ఓంకార మహత్వం చెప్పారు. విభిన్న పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఓంకారం యొక్క మహత్వము, ఓం అనేది చాలా విలువైన శబ్దము. అయితే దాన్నే ఇక్కడ ఏం చెప్పాడు? ప్రణవోధను. మ్యూట్ ఉందా? ప్రణవోధను. ఈ ఓంకారం ఏంటి? ధనస్సు అని మనము ధనస్సు వలె. తర్వాత ఆత్మ ఏదైతే ఈ ఓంకారము సహాయముతో
గమ్యము చేరడానికి ఎక్కువ పెట్టడానికి ఏదైతే ఉందో అది బాణము వలె ఆ జీవాత్మ, ఆత్మ దేని వలె? బాణం వలె. ఇక్కడ అలంకారంలో చెప్పాడు, అంటే బాణముతో సమానము ఏంటి? ఆత్మ. ప్రణవము ధనస్సు, మళ్ళీ లక్ష్యం ఏంటి? బ్రహ్మం. అప్రమత్తేన వేద్దవ్యం, చాలా జాగరూకతో వ్యవహరించాలి. ఓంకారం అనే ధనస్సు సహాయము అంటే మనకు ఓంకార రూపం వాచకం. ఆ వాచకము మనము ధనస్సును ఎప్పుడైనా ఎక్కువ పెడతామా? ధనస్సు కేవలం సహాయమే. వినబడుతుందా అండి? వినబడుతుందా? అప్రమత్తేన వేద్దవ్యం శరవత్ తన్మయో భవేత్ అంటే దాన్ని ఛేదించడానికి అప్రమత్తేన అంటే ప్రమాదము, అలసత్వం లేకుండా వేద్దవ్యం అది ఛేదించదగినదని తెలుసుకున్న వాళ్ళు యోగులై వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. ఓంకారం గురించి ఎంత చక్కగా వర్ణించాడో, కేవలం ఓంకార స్మరణ లక్ష్యాన్ని పొందలేదు. ఈ విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఓంకారము సాధనము, బాణము గురి పెట్టడానికి ధనస్సు సాధనమే కానీ సాధ్యము కానీ గురి పెట్టడానికి ఉన్న వస్తువు కాదు. కాబట్టి ఆత్మను బాణంగా ఓంకారం అనే ఆ నామము సహాయముతో, ఆ ధనస్సు సహాయంతో ఆత్మ ప్రమాదరహితంగా అంటే అలసత్వం లేకుండా నిరంతరము సాధన చేస్తూ చిత్తమాలిన్యాలను తొలగించుకొని బ్రహ్మమే తన లక్ష్యముగా భావించి ఎక్కువ పెట్టినప్పుడే ఆ బ్రహ్మ సాక్షాత్కారము చాలా చక్కగా వర్ణించాడు. ఇది దాదాపు అన్ని ఉపనిషత్తులో ఓంకార మహత్వము ఉంది. కేవలము ఓంకారము జపించడం వలన, ఓంకారము ధ్యానించడం వలన, వినడం వలన కాదు, అది మనకు సహకారి. కాబట్టి దాని యొక్క మహత్వాన్ని తెలుసుకుని మనము భౌతికమైన లాభాలను పొందడమే కాక మన లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఉపయోగపడే ఒక అత్యద్భుత సాధనమని భావించి, మన ఆత్మనే బాణంగా భావించి, అంటే ఆత్మనే పరమాత్మను పొందగలుగుతుంది. ఓంకారం పొందలేదు. ఓంకారము కేవలం సాధనం మాత్రమే. ఓంకార సహాయముతో ఆత్మ అంటే ఓంకారము మనకు ఏదైతే నేర్పిస్తుందో దాని సహాయంతో తనను తాను సమర్పించుకోవడం. బాణము ద్వారానే మనము ఆ వస్తువుకు గురి పెడతాం. కాబట్టి మన ఆత్మనే బాణము అని చక్కగా వర్ణించాడు. ఆ పద్ధతి మనము తెలుసుకోవాలి. అంటే ఋషి ఏమి చెప్పాడో ఆ భావాన్ని చక్కగా మనం అర్థం చేసుకుంటే కేవలము జపమాత్రంలో అది సిద్ధించదు. దాని శాబ్దికంగా తెలుసుకుంటే కూడా సిద్ధించదు. అప్రమత్తేన వేద్దవ్యం అంటే సాధన చేసి, దీంట్లో మనం యోగ దర్శనంలో చెప్పాలంటే అప్పటికి నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఋషి తను స్వతంత్రంగా వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి ఇంకొక ఉదాహరణ ఇవ్వలేదు దర్శనాలది. అక్కడ చిత్తవృత్తి నిరోధం చేసి వివేక వైరాగ్యాలతో, వివేకం కలిగినప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ వృత్తులను మనము అభ్యాసము వైరాగ్యంతో, వైరాగ్యం కలిగినప్పుడే అభ్యాసం చేయగలుగుతాము. ఆ అభ్యాసంతోనే ద్రష్టు అవస్థానం, తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, తనలో తాను ఆ పరమాత్మను దర్శించుకునే యోగ్యతను మనం సంపాదించుకుంటాము. ఇది చక్కగా వర్ణించాడు. ఇది చాలా మంది చాలా సందర్భాలలో ఉదాహరణగా కూడా తీసుకుంటారు. ఆ తర్వాత లక్ష్మణరావు గారు వచ్చారండి, నేను చదవను. నేను చదువుతాను. అది విద్యతే కాదండి. తర్వాత 5వ శ్లోకం. అస్మిన్ జౌహు పృథ్వీ చాంతరిక్ష. అస్మిన్ జౌహు పృథివీ చాంతరిక్షమూతం మనః. విద్యతే తర్వాత ఉంది అది. అవునా? నాకు మరి ఈ రోజు పంపిన ఇమేజ్లలో కనబడతలేదు మాతాజీ, మీరే చదవాల్సి వస్తుంది. ఆహా, ఈ రోజు వేరే 3వది పంపినట్టున్నదండి. వారు 3వది పంపినట్టున్నది.
సారీ మాతాజీ మీరే చదవాలి. సరే. అస్మిన్ ద్యౌః పృథివీ చాంతరిక్షమోతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానమన్య వాచో విముంచత అమృతస్యేష సేతుః. అస్మిన్ ఈ బ్రహ్మమునందు ద్యౌః ద్యులోకము, పృథివీ భూమి, అంతరిక్షం అంతరాళము, సర్వైః ప్రాణైః సహ సమస్త ప్రాణములతో పాటు మనః మనస్సు ఓతం సూత్రమున మణుల వలె ఆశ్రయించి ఉన్నవి. ఏషః ఆ పరమేశ్వరుడే అమృతస్య అమృతమునకు సేతుః నదిని దాటుటకు వంతెన వంటివాడు. తం ఏవ ఏకం ఆ అద్వితీయుడైన ఆత్మానం పరమాత్మను జానథ ఎరుగుడు. అన్యాహ వాచః ఇతరాలాపములు విముంచత విడువుడు. ఇక్కడ చూడండి, ఒక వర్ణము, ఒక మతము ఇవన్నీ ఏమీ లేవు. ఒక ఆత్మ యోగ్యతని ఇక్కడ చెప్పబడుతుంది. జీవుడికి గమ్యమగు స్థానము బ్రహ్మనే, అతని గమ్యము బ్రహ్మనే. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి నచ్చలేదంటే అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. కానీ పరమాత్మ నుండి ఎవ్వరు ఇంతవరకు విడివడే, అతని ఉన్నాడు అన్న వాళ్ళు అతనిలోనే ఉన్నారు, లేరు అన్న వాళ్ళు అతనిలోనే ఉన్నారు. ఎవ్వరు కూడా అతని నుండి విడివడి ఉండడానికి అవకాశమే లేదు. ప్రకృతి పాపం ఏ స్పందన ఉండదు. ప్రకృతిని పక్కన పెట్టిన జీవులు విభిన్న యోచనలతో ఉన్నారు. ఇక్కడ ఏ మతం గురించి లేదు, అన్ని మతాలు అతనివి. ఎందుకంటే ఇది ప్రతి మనిషికి ఒక ఆలోచన, ఆ ఆలోచనే ఒక మతం. మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఒక కూరగాయ వండితే ఆ కూరగాయ ఒకరికి ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇష్టం ఉండదు, ఒకరు కారం అంటారు, ఒకరు చప్పగా అంటారు, రకరకాలుగా ఉంటుంది. అంటే ఎంతమంది జీవాత్మలు ఉన్నారో వాటి విభిన్న భావాలు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే సూర్యాది జ్యోతిర్మయ పదార్థములు ప్రకాశించు ద్యులోకం. ద్యులోకం అంటే ఏంటి? సూర్యాది జ్యోతిర్మయ పదార్థాలు ప్రకాశించే లోకము. భూమి, వీనికి రెండింటికి మధ్య ఉండేది అంతరిక్షం. భూమికి సూర్యునికి మధ్య ఉన్న ఏదైతే స్పేస్ ఉందో దాన్ని అంతరిక్షం అని చెప్తున్నాడు. ఇంద్రియములు, ప్రాణములు అను వానితో కూడిన మనస్సు. ఇంద్రియములు, ప్రాణములు, మనం ప్రాణాల గురించి ప్రశ్నోపనిషత్తులో చక్కగా అర్థం చేసుకున్నాము. అయితే వాటితో కూడిన మనస్సు కూడా భౌతిక పదార్థం. వినబడుతుందా అండి? వినబడుతుందా? జీవులు సాంసారిక దుఃఖం అనేది సముద్రమును దాటి ఆనంద రూప మోక్ష పదము అందుటకు పరమేశ్వరుడు నదిని దాటుటకు వంతెన ఉపయుక్తమగునట్లు తోడ్పడు. ఇక్కడ చూడండి, మనము త్రైత సిద్ధాంతం వాళ్ళకు చాలా సరళంగా బోధపడుతుంది. ప్రకృతి, పరమాత్మ, జీవాత్మ మధ్యలో. జీవాత్మ పరమాత్మను చేరాలి అని అనుకుంటే, అంటే దుఃఖాల నుండి ప్రకృతిబద్ధమైన, ప్రకృతితో కూడిన ఏ బంధం ఉందో ఆ బంధాన్ని నుంచి విడివడాలంటే ఈ పరమాత్మ ఒక వంతెన వల్ల, ఇక్కడ కేవలము అలంకారికంగా చెప్పాడు, అది నిజంగా పరమాత్మ వంతెన మనము ఏదో నడుస్తున్నామని కాదు. విశ్వరూపంలో చెప్పినట్టుగానే ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ ప్రకృతితో బంధనమై ఉన్నాం. మనం ప్రకృతి బంధనంలో ఉన్నాం, అంటే శరీరంలో బద్ధులమై ఉన్నాం కదా. ఆ బంధనము నుండి, ఈ బంధనం ఉన్నంత వరకే కదా మనకు సుఖము దుఃఖం అన్ని ఉండేవి. ఈ బంధనం నుండి మనం విడివడాలంటే పరమాత్మ అనే ఒక వంతెన, పరమాత్మ జ్ఞానము ఆ వంతెన లాగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అతన్ని తెలుసుకోవాలి. జడ పదార్థములను తెలుపు సల్లాపములను విడిచి ఎల్లప్పుడూ పరమేశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అని ఇక్కడ ఋషి అభిప్రాయం. ఋషి ఏమంటున్నాడంటే ఏది పొందదగినది దాన్ని తెలుసుకోవడానికి మనము నిరంతరం ప్రయత్నం చేయాలి. ఏది జడము, ఏది చేతనము, ఏది సుఖమయము, ఏది దుఃఖమయము మనము ఆత్మ నిరీక్షణ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఎకనామిక్స్ చదివే వాళ్ళకు తెలుస్తుంది, చదివిన వాళ్ళకు మామూలుగా వ్యవహారంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు భౌతిక పదార్థం ఉంది కదా, ఉదాహరణకు ఒక పండు తీసుకోండి.
ఒక పండు మనము చాలా ఆకలిగా ఉన్నాం, మనకు ఇష్టమైన పండు ఒక సీతాఫలము అరటి పండు ఏదో ఒకటి తీసుకోండి. మొదటిది తిన్నప్పుడు ఎంత మధురంగా అనిపిస్తుంది అంటే ఆహా ఇట్లాంటి పళ్ళు ఇంకో 10 ఉంటే బాగుంటుండే అనిపిస్తుంది. అది తిన్నాము, రెండవ పండు తినేసరికి ఉపాంత ప్రయోజనము తగ్గుతుంది. ఎందుకంటే మనలో తినాలన్న ఆసక్తి, సామర్థ్యము, జీర్ణం చేసుకునే సామర్థ్యము, తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. మూడవ పండు వరకు ఇంకా కొంచెం తగ్గుతుంది. 4, 5 అంటే వాళ్ళ సామర్థ్యం బట్టి ఇక వెగుట వస్తుంది. ప్రాకృతిక పదార్థాలలో సంపూర్ణ సుఖము ఉండదు. ఆ తర్వాత దాని పట్ల విముఖత. చాలామంది నేను ఇంటర్వ్యూస్ కూడా చూశాను, చాలా కోటీశ్వరులు అయిపోయిన తర్వాత రతన్ టాటా లాంటి వాళ్ళకి ఇప్పుడు మనము ఏ ఆసక్తితో డబ్బు లేని వాళ్ళని డబ్బు సంపాదించాలి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు సంపాదించాలనుకున్నట్టుగా వాళ్ళకు ఉండదు. వాళ్ళకు ఒక విముఖత. అయినా అబ్బా ఇదంతా జీవితంలో దీంట్లో ఏం మాధుర్యం లేదు, అంటే నిరాడంబరంగా జీవించాలి అనుకున్నట్టుగా అతని గురించి వస్తాయి. అట్లాగే చాలా మంది కోటీశ్వరులను చూసిన వాళ్ళకు అవన్నీ సంపాదించుకుంటారు, వీటి వల్ల మాకు సుఖము, వీటి వల్ల సుఖం అని అవసరమే. కానీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా అది వెగుట అనిపిస్తుంది, ఎందుకంటే సంపూర్ణ సుఖం అందులో లేదు. అదే ఉపాసన చేసిన ఒక యోగిని తీసుకోండి, ఒక 10 నిమిషాలలో అతనికి ఆత్మ సాక్షాత్కారంలో ఒక ఆనందం కలిగింది అనుకోండి, ఇంకొక 5 నిమిషాలు పెంచాలనిపిస్తుంది. గంట కూర్చుంటారు, 2 గంటలు కూర్చుంటారు, వాళ్ళకి తెలియదు ఆ ఆనందం. ఇది పరమాత్మ ఆనందం పెంచుతూ ఉంటే దాంట్లో విసుగు రాదు, వెగటు రాదు. అదే ప్రకృతి వస్తువులను మనము భోగించిన తర్వాత దాంట్లో ఒక వెగుటు, విముఖత అనేది వస్తుంది. ఇది ఋషి యొక్క అభిప్రాయం, మన జీవితంలో కూడా అనుభవం. మనకి ఇక చాలు అని అనిపించే ఇప్పుడైతే ఇది చిన్న పదార్థమే, ఇది మామూలుగా అందరికీ తెలుసు. ఒక వస్తువును మాటికి అనుభవించిన తర్వాత ఇంకా అది వద్దు అని అనిపిస్తుంది. ఒక లడ్డు తినండి, ఒకటి ఇష్టంగా తింటాం, రెండోది తింటాం, మూడోది వద్దు అనిపిస్తుంది, నాలుగోది అయితే చిచ్చి నా ముందర తీసుకురా ఒక స్వీట్స్ అని అంటూ. ఇవన్నీ మనకు తెలిసినాయి. అంటే ప్రకృతిలో సంపూర్ణమైన ఆనందం లేదు. దాంట్లో ఏ కొంచెం ఆనందం ఉన్నా ఆ పరమాత్మని సృజన వల్లనే మనకు లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకున్న జీవులు ఆత్మ యొక్క తత్వాన్ని, తర్వాత ప్రకృతి యొక్క లక్షణాన్ని, పరమాత్మ లక్షణాన్ని తెలుసుకొని తన లక్ష్యము బ్రహ్మనే అని తెలుసుకొని ఆనందాన్ని పొందుతారు. అయితే ఇక్కడ కొంచెం అపరావిద్య గురించి ఎందుకో ఇచ్చారు గోపదేవ్ గారు. అపరావిద్య అంటే వేదశాస్త్రాలను మొట్టమొదటిగా చెప్పాడు ఇక్కడ ముండకోపనిషత్తులు. అంటే నేను మొట్టమొదటి చెప్పిన ఇది థియరీ, ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు, కర్మకాండ వేరు, జ్ఞానకాండ వేరు, ఉపాసనకాండ వేరు. మరి కర్మలు చేయకుండా నిరంతరం మనకు ఉన్న బాధ్యతలను విస్మరించి ఉపాసన చేస్తే సరిపోతుందా? వాళ్ళు కూడా నిందనీయులే అవుతారు. అంటే ఇటు కర్మ చేస్తూ అటు ఉపాసన చేయాలి. రెండు మనకు కర్మ ఉపాసన రెండు ఏంటంటే 2 చక్రాల లాంటివి. కాబట్టి అవి సమంగా ఉండాలి. ఏ ఒక్క దాని మీద అయినా కూడా, ఏ ఒక్క దానితో కూడా మనం ప్రయాణం చేస్తే మనం గమ్యం చేరలేం. కాబట్టి ఆ అపరావిద్య అనే విషయాన్ని కూడా మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మరి అపరావిద్య అంటే ఈ జ్ఞానం మనకు ఎలా వచ్చేది? అపరవిద్య ఉపేక్షితం అని అనుకుంటే ఉపనిషత్తులు చదివే వాళ్ళం కాదు, ఈ జ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళం కాదు. కాబట్టి అపరావిద్య అనేది కూడా మనకు జ్ఞానం అవసరమే. ఆ జ్ఞానం ద్వారా చేయవలసిన కర్మలు అవసరమే. తర్వాత ఉపాసన కేవలం అందులోనే తలం పొద్దున లేచి నాకు టైం లేదు, మీరు ఎవరైనా ధ్యానం చేస్తున్నారంటే నాకు టైం లేదు. టైం దేనికుంటుంది? ఏదైతే మనకు సుఖాన్ని కలిగించే దానికి సమయం, లేకపోతే దేనికి సమయం అన్నట్టు. కాబట్టి ఇక్కడ పరావిద్య యొక్క ప్రాధాన్యత మనం తెలుసుకోవడానికే ఋషి మనకు ఇటు సంకేతము చెప్పాడు. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత 6వ శ్లోకం చదువుతారా అండి? ఎవరు చదువుతారా ఈ 6వ శ్లోకం? వినిపిస్తుందండి? వినబడుతుందండి. చదువుతున్నాను. అరా ఇవ రథనాభౌ సంహతాశ్చ నాడ్య
స ఏషోऽन्तశ్చరతే బహుధా జాయమాన ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం స్వస్తి వః పారాయ తమసః పరస్తాత్. తాత్పర్యము: ఎత్ర ఎక్కడ రథనాభౌ చక్ర మధ్య భాగమున హరాయివ ఆకులు కూర్చబడియున్నట్లు నాడ్య సంహతాః నాడులన్నీయు చేర్చబడియున్నవో యా హృదయమునందు బహుధా జాయమానః ధ్యానము ఉపాసన ధ్యానము మున్నగువాని మూలమున ఎరుగబడుచు సహ ఏషః అంతశ్చరతే ఆ ఈ ప్రసిద్ధ పరమేశ్వరుడు ప్రాణుల లోపల వర్తించుచున్నాడు. వహ మీ యొక్క పారాయ తరణము కొరకు స్వస్తి శుభకరము తమసః పరస్తాత్ అజ్ఞానాంధకారమున కవతల నుండు ఆత్మానం పరమేశ్వరుని ఓమితి ఏవం ఓం అని ఇట్లు ధ్యాయథ ధ్యానించుడు చింతన చేయుడు. ఓం. ఇక్కడ ఓంకారం యొక్క మహత్వము మనము తెలుసుకున్న బాహ్యంగా కూడా చాలా మంది దీని మీద పరిశోధనలు చేసి మనకు శారీరక రుగ్మతలు దూరం కావడానికి కూడా ఎంత ఉపయుక్తమో చాలా మంది పరిశోధన చేశారు. మనం కూడా దానివల్ల భౌతిక లాభాన్ని పొందుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ సుషుమ్నా నాడుల యొక్క సమూహము మొత్తము అంతటా వ్యాపకమైనప్పటికీ కూడా ఒక స్థలంలో ఒకానొక స్థలంలో మనము దర్శించుకోవడానికి వీలుంటుంది. ఎందుకంటే మన సామర్థ్యము సీమితము, మనం వ్యాపకం కాదు, పరమాత్మ వ్యాపకం కానీ జీవాత్మ వ్యాపకం కాదు. కాబట్టి ఒకానొక స్థానాన్ని నిర్దేశించి హృదయ స్థానం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. మనకు కఠోపనిషత్తులో అదేవిధంగా హృదయ స్థానమే చెప్పాడు, ప్రశ్నోపనిషత్తులో కూడా అదే విధంగా చెప్పాడు. అయితే ఇక్కడ ఏం చెప్పాడంటే బండి చక్రము మధ్య, బండి ఉంటుంది కదా, బండికి చక్రాలు ఉంటాయి, చక్రాల మధ్య ఒక చక్రపు ఆకులకు ఇమిడి ఉంటుంది కదా. అదేవిధంగా మానవుని హృదయంలో నాడులన్నీ చేరుతాయి. ఆ హృదయం నందే యోగులు పరమేశ్వరుని దర్శిస్తారు. అంగుష్ట మాత్ర అని మనకు కఠోపనిషత్తులో చెప్పబడ్డది. అంటే అంత సూక్ష్మాతి సూక్ష్మమైన ఆ పరమాత్మని హృదయంలో దర్శించుకోండి. ఇటు పరిగెత్తాల్సిన అవసరము లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మనకు ప్రయాస పడాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. పరమాత్మను మనలోనే మనము దర్శించుకోవాలి. అది కూడా హృదయ స్థానం. హృదయమే ఒక మందిరం కాబట్టి ఆ హృదయ స్థానంలో మనం పరమాత్మని దర్శించాలి. దర్శించిన ఆ యోగులు సుషుమ్నా నాడి, ఈ కుండలిని జాగరణ అది కూడా చాలా మంది భౌతికంగా చేస్తున్నారు. కుండలిని జాగరణ కూడా ఏమైతుందంటే ఆ నాడుల స్థితి తెలుసుకొని ఆ అనుభూతి పొందుతున్నారు, కానీ వాళ్ళు కూడా సంపూర్ణ పరమాత్మ దర్శనం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అది భౌతికం. ఇప్పుడు మనకు హఠయోగం ఎట్లా భౌతికం అయిపోయిందో అది కూడా అట్లా భౌతిక యోగం అయిపోయింది. అయితే అది మనకు అజ్ఞానాన్ని, ప్రాణాయామం కూడా చూడండి, దహ్యంతే ధ్మాయమానానాం ధాతూనాం హేథామలాహ తథేంద్రియానాం దహ్యంతే ప్రాణస్య నిగ్రహ. ప్రాణ నిగ్రహం గురించి ప్రాణాయామము అవసరమని. కానీ ప్రాణాయామం చేసుకున్నంత మాత్రాన మరి మనకు పరమాత్మ దర్శనం అవుతుందా అంటే పరమాత్మ దర్శనానికి సాధనం మాత్రమే, అక్కడి వరకు పోదు. ఎందుకంటే ఇవి ఒక్కొక్క సోపానం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార వరకు బాహ్యాంగాలు, ధారణ, ధ్యాన, సమాధి అంతరంగాలు. ఇది తర్వాత ఋషులు మనకు ఇంకా సులభంగా మనం తెలుసుకోవడానికి, మనం తర్వాత తరం వాళ్ళం కాబట్టి అది చదివాము ఇది చదివాము కాబట్టి మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ యోగులు పరమేశ్వరుని గుర్తించేది కేవలం హృదయ స్థానంలోనే. కాబట్టి అతడు ప్రాణంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అజ్ఞానం తొలగిన తదుపరి లభిస్తాడు. అయినప్పటికీ ప్రణవమును ఆలంబనము అంటే ఆశ్రయముగా చేసుకొని ధ్యానం చేస్తే అప్పుడు జీవుడు ఆ పరమాత్మ సాక్షాత్కారంతో తరిస్తాడు, మృత్యువును తప్పించుకుంటాడంటే అతనికి మరణం ఉండదన్నట్ట. అతను అమరత్వ సిద్ధిని పొందుతాడు. ఇంతకుముందు మనం చూసాం దేవతలు, సిద్ధులు, సాధువులు, సాధారణ మనుషులు ఇట్లా తెలుసుకున్నామంటే సిద్ధిని పొందితే వాళ్ళు మోక్షానికి అర్హులై మోక్షంలో ఆనందాన్ని పొందుతారు ఆ జీవాత్మ.
ఎవరైతే మోక్ష సుఖము పొందే అర్హతను సంపాదించాలో వాళ్ళ సిద్ధులు ఉండి సాధకులుగా వాళ్ళు శైశవ దశ నుండి మళ్ళీ తపస్సు చేసి పరమాత్మ సిద్ధిని పొందడానికి ప్రయత్నము చేసి వాళ్ళ ఆ సాక్షాత్కారానికి అర్హులైతారు, ఆనందాన్ని అనుభవిస్తారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకం అండి. యస్సర్వజ్ఞః సర్వవిద్యస్సైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష వ్యోమ్యాత్మా ప్రతిష్ఠితః మనోమయః ప్రాణశరీరనేత ప్రతిష్ఠితోऽన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరా ఆనందరూపమమృతం యద్విభాతి. తాత్పర్యము: మనోమయ మనోవృత్తులతో కూడి ప్రాణ శరీర నేత ప్రాణమునకు శరీరమునకు నాయకుడై హృదయం సన్నిధాయ హృదయమును ఆశ్రయించుకుని అన్నే ప్రతిష్ఠిత అన్నము మూలమున జీవించు శరీరం నందు జీవుడుండును. తద్విజ్ఞానేన ఆ జీవ విజ్ఞాన పురస్సరముగా ధీరాహ ధ్యానశీలురగు యోగులు యత్ ఆనంద రూపం ఏది ఆనంద రూపము అమృతం నాశరహితమునై విభాతి ప్రకాశించుచున్నదో అట్టి బ్రహ్మమును పరిపశ్యంతి అంతటను సాక్షాత్కారం చేసుకుందురు. యహ ఆ పరమేశ్వరుడు సర్వజ్ఞ సర్వము తెలిసినవాడు, సర్వవిత్ సర్వమున లభించినవాడు, వ్యాపకుడు, యస్య ఎవనికి భువి భూమి యందు ఏషః మహిమ ప్రభావము ప్రసిద్ధమో ఏషః ఆత్మ ఆ ఈ పరమాత్మ దివ్యే నిర్మలమైన వ్యోమ్ని ఆకాశమునందు బ్రహ్మపురే బ్రహ్మరంధ్రమునందు హి నిశ్చయముగా ప్రతిష్ఠిత ఉన్నాడు. ధ్యానశీలురకతడక్కడనే ఉపలబ్ధమగును. ఓం. ఇక్కడ అంటే ఎవరు మరి పరమాత్మ సాక్షాత్కారం చేసుకునేది ఎవరు? స్పష్టంగా మనకు ఇక్కడ కనబడుతుంది. ప్రణవో ధనుః శరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. అంటే ఇక్కడ 3 పదార్థాలు స్పష్టంగా కనబడుతుంది. బ్రహ్మ లక్ష్యము, బ్రహ్మ అనే ఒక పదార్థం ఉంది, శరము బాణము అనే ఆత్మ అనే ఒక పదార్థం ఉంది, ప్రణవం అనే పదార్థం ఉంది. అది శబ్దము అంటే ప్రకృతి జన్యము. కాబట్టి 3 పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఇన్నిసార్లు చెప్తున్నాం కదా, మరి పరమాత్మ అన్ని దగ్గర ఉంటాడు, సర్వత్రా ఉన్నప్పుడు హృదయంలోనే ఎందుకు ప్రశ్న కదా. అన్ని దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు, హృదయ స్థానంలో చేసుకోమని ఋషి ఎందుకు అంతగా మనకు చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే మన స్థానం హృదయమే. జీవుడు వసించేది హృదయంలోనే. ఎప్పుడైనా ఆత్మసాక్షిగా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఈ విధంగా చేతు అదే ఛాతి మధ్యలో పెడతాను. నా హృదయం అంటే ఆత్మసాక్షిగా చెప్తున్నా నేను హృదయపూర్వకంగా అంటే ఇక్కడ ఉంచి, అంటే చదువు రాని వాళ్ళకు, శాస్త్రం తెలియని వాళ్ళకు కూడా అక్కడ హృదయపూర్వకం అంటే చేతి అక్కడికే పోతుంది. అంటే ఆ స్థానంలో మన నివాసము ఆత్మ నివాసం. కాబట్టి ఆత్మ తనెక్కడున్నాడో అక్కడే వచ్చిన వాళ్ళని దర్శించు. ఇప్పుడు నేను ఉన్నాను, మా ఇంటికి వస్తే నా దర్శనం కలుగుతుంది. నేను ఇక్కడ నివసిస్తున్నా కాబట్టి మీరు ఇక్కడికి వస్తేనే నేను కనబడతాను. నేను లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళాలంటే వారు ఎక్కడున్నారో అక్కడికి పోవాలి కదా. అదేవిధంగా ఆత్మ తనలో పరమాత్మ దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ అనేది హృదయ స్థితంలో ఉంది కాబట్టి అక్కడే పరమాత్మ దర్శనం అవుతుంది. అది ఎలా అంటే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు పరమాత్ముడు సర్వత్రా ఉన్నప్పటికీ యోగులు అతనిని శుద్ధ అంతఃకరణము మూలమున స్వహృదయం నందు సాక్షాత్కారం చేసుకుందురు. అంతఃకరణము శుద్ధమైనప్పుడు, అంతఃకరణము ఏంటి? కరణము అంటే సాధనం. ఆ సాధనాన్ని శుద్ధంగా చేసుకున్నప్పుడు స్వహృదయంలోనే యోగులు సాక్షాత్కారం చేసుకుంటారు. ఎందుకు అనంటే పరమేశ్వర సాక్షాత్కారమునకు పూర్వము హృదయమున జీవాత్మ ఉంటాడు కాబట్టి, అంటే తన స్వరూపాన్ని అక్కడ జీవుడు గుర్తిస్తాడు. తదుపరి
అంతరాత్మగా వ్యాపించిన పరమాత్మను సాక్షాత్కారం చేసుకుంటాడు. హృదయం కళ్ళు మూసుకొని మనము అంతర్ముఖులై చేసిన మనం ధ్యానం చేసుకుంటే అంతర్ముఖులైనప్పుడు మనకు ఆంతరంగంగా ఉన్న అవి దర్శనమిస్తాయి. కానీ మనకు కళ్ళు మూసినప్పటి నుంచి ఎంత టైం అయింది, ఎంత సమయం అయింది అని మనం బాహ్యంగా ఆలోచించిన బాహ్య విషయాలని ఆలంబనగా చేసుకుంటే మనకు ఆంతరికంగా ఉన్న జీవాత్మ తన స్వరూపమే కనబడదు. తన స్వరూపం కనబడనప్పుడు అందులో సూక్ష్మాతి సూక్ష్మంగా వ్యాపించిన పరమాత్మ సాక్షాత్కారం ఎక్కడ? కాబట్టి మొట్టమొదటిగా జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకొని ఆ తర్వాత పరమాత్మ సాక్షాత్కారము చేసుకోవడానికి అర్హుడైతాడు. జీవేశ్వరులు ఇరువురు ఈ శరీరంన హృదయ కుహరంన సంయుక్తులై ఉంటారు. ఏ విధంగా అయితే ఒక లోహము అగ్ని ఉంటది, అంటే లోహము, ఆ లోహాన్ని కాల్చినప్పుడు అగ్ని మొత్తం వ్యాపించి ఉంటది. అప్పుడు అగ్ని కనబడుతుంది, లోహం కనబడదు. లోహంలో అంటే ఒక దాంట్లో రెండు పదార్థాలు అంటే స్థూల పదార్థంలో సూక్ష్మ పదార్థం దాంట్లో వ్యాపించి ఉంటది. కాబట్టి ఒక ఇనుప చువ్వను మనం అగ్నిలో కాల్చినప్పుడు కేవలం అగ్ని స్వరూపమే కనబడుతుంది, ఇనుప చువ్వ కనబడదు. ఆరిపోయిన తర్వాత ఇనుప చువ్వ కనబడుతుంది మనకు. అదేవిధంగా జీవేశ్వరులు శరీర హృదయ కుహరంలో సంయుక్తంలో ఉంటాయి. ఎందుకంటే జీవుడు పరమాత్మ కంటే స్థూలం కాబట్టి ఆ స్థూలంలో సూక్ష్మమైన పరమాత్మ అందులో వ్యాపించి ఉంటాడు. ఒకే స్థానంలో రెండు ఎలా అనే ప్రశ్నకు సమాధానం మనకు సత్యార్థ ప్రకాశంలో దొరుకుతుంది. సత్యార్థ ప్రకాశంలో రెండు ఎలా సాధ్యం ఒక దాంట్లో అనంటే, రెండు పదార్థాలు ఒక దాంట్లో ఎలా సాధ్యం అంటే స్థూల పదార్థంలో సూక్ష్మ పదార్థము వ్యాపించి ఉంటుంది కాబట్టి రెండు పదార్థాలు ఒకే స్థానంలో సాధ్యమని చెప్పాడు. మనకు ఉదాహరణ రూపంలో ఇదే నేను చెప్పిన ఉదాహరణ చెప్పాడు. ఒక ఇనుప చువ్వను కాల్చినప్పుడు అది దగదగదగ మండుచున్న అగ్ని వలె అక్కడ ఇనుప చువ్వనే కనబడదు, దాంట్లో మొత్తము వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా జీవేశ్వరులు శరీరంలో హృదయ కుహరంలో సంయుక్తంలో ఉంటారు. కావున అక్కడ జీవుడికి పరమాత్మ దర్శనం కలుగుతుంది అని ఋషి మనకు చెప్తున్నాడు శౌనకుని మాధ్యమంగా. ఆ తర్వాత పరమాత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత దశ స్థితి ఏమిటో ఈ శ్లోకం చదవండి, చాలా చక్కగా చెప్పాడు ఇందులో కూడా. పరమాత్మ సాక్షాత్కారం భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. చక్కగా చెప్పి తస్మిన్ ఆ పరోక్షమైన, పరావరే పరావరుడుగు పరమేశ్వరుడు, దృష్టే సాక్షాత్కారము చేసుకొనబడినప్పుడు, అస్య బ్రహ్మజ్ఞాని అయిన అట్టివాని హృదయ గ్రంథి హృదయం నందులి యజ్ఞాన వాసన భిద్యతే విడిపోవును, సర్వ సంశయాః సర్వ సందేహములు ఛిద్యంతే ఛేదింపబడును, కర్మాణి క్షీయంతే శుభ అశుభ కర్మలు క్షీణములగును. ఓం. ఎంత అంటే పరమాత్మ సాక్షాత్కారము జీవునికి తన ఉనికి తెలిసింది. తన ఉనికిలో తనలో ఉన్న సూక్ష్మమైన ఆ పరమాత్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ఆ జీవాత్మ స్థితి ఏంటంటే భిద్యతే ఛేదించబడతాయి. భిద్యతే అంటే ఏంటి? ఛేదించబడతాయి. హృదయ గ్రంథిష్ట హృదయం నందలి అజ్ఞానం ఏదైతే ఉందో అది భిద్యతే అంటే విడిపోతుంది. అక్కడి నుంచి హృదయం నందలి అజ్ఞానం మొత్తం విడిపోతుంది. సర్వ సంశయా అన్ని సందేహాలు కూడా ఛిద్యంతే ఛేదింపబడతాయి. కర్మాణి అక్కడ శుభాశుభ కర్మలు కూడా అన్ని క్షీణిస్తాయి. కర్మలు క్షీణిస్తాయి. అక్కడ ఇక ఏమీ ఉండవు. కేవలము తన అందున్న అంతరాత్మ అయిన పరమాత్మ, అంతర్యామి అంతరాత్మ, నీ అంతరాత్మని అడుగు అని అంటారు. ఒక్కొక్కసారి మనము తెలియకుండా ఎంత శాస్త్రజ్ఞానం తెలుసుకుని ఉన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే నీ అంతరాత్మని అడుగు, ఒకసారి నువ్వు సరిగా చేస్తున్నావా అని ప్రశ్న మనకు చాలాసార్లు వస్తుంది. ఆత్మలో ఉన్నదే అంతరాత్మ. ఆత్మలో ఇంకొక పదార్థం ఉంది అనేది తెలియకుండానే మనకు తెలుస్తుంది. అంతరాత్మని అడుగు, నీ ఆత్మసాక్షిని అడుగు, అంతరాత్మని అడుగు. ఇట్లాంటి శబ్దాలు అసలు ఏ శాస్త్రం ఏ ఉపనిషత్తు చదవని వాళ్ళు కూడా ఈ శబ్దాలను ఉపయోగిస్తారు. అంటే
ఆత్మ కంటే సూక్ష్మమైన అంతరాత్మ ఉందన్న విషయం మనకు తెలియకుండానే తెలుస్తుంది. అయితే ఆ పదార్థ జ్ఞానము ఎప్పుడైతే సాక్షాత్కృతం అయిపోతుందో అప్పుడు ఆ యోగి యొక్క పరిస్థితి ఏంటంటే ఈ ఇంద్రియ జ్ఞాన అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు వీటితో విషయాలతో విడివడి శరీర సంబంధం లేక తను వేరు శరీరం వేరు, అంటే శరీరం ఒక సాధనము అని మనం ఏదైతే శాబ్దికంగా ఇప్పటి వరకు తెలుసుకుంటున్నామో దానికి భిన్నమైన వస్తువును నేను అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తెలుసుకొని సృష్టి కర్తృత్వ వ్యాపకత్వాది గుణములతో కూడి ఉన్న ఆ పరమాత్ముని అభ్యాసాలతో తెలుసుకొని మానవ హృదయంన కల అజ్ఞాన వాసనలన్నీ నశిస్తుంది. ఎప్పుడు? పరమాత్మ సాక్షాత్కారమైనప్పుడు. ఆ తర్వాత సందేహాలు దూరమై నిష్కల్మషుడైతుంది. నిష్కల్మషుడైనప్పుడే కదా, వృత్తి నిరోధమైనప్పుడే కదా పూర్ణ జ్ఞాని అయ్యి భోగాపేక్ష లేకుండా. ఇప్పుడు మనకి చాలా ఉంటుంది, మనం ఇంత తెలుసుకున్నప్పుడు కూడా మనకు వస్తువుల పట్ల కానీ వ్యక్తుల పట్ల కానీ ఆసక్తి ఉంటుంది. కానీ అక్కడ ప్రాప్తం ప్రాపణీయం, పొందదగినది పొందాను, ఇంకా ఏమీ తెలుసుకునేది లేదు, ఇంకా ఎవరిని కలిసేది లేదు. ఇప్పుడు ఒక శిశువు, ఒక ఉదాహరణ ఒక స్వామీజీ చెప్పిండు, ఒక మేళ అంటే జాతరలో వెళ్ళినప్పుడు ఎన్నో వస్తువులు ఉంటే ఆకర్షితుడైతాడు. వాళ్ళ అమ్మతో వెళ్ళినప్పుడు అమ్మను కూడా మర్చిపోతాడు. అమ్మ తనతో ఉంటుంది కానీ అమ్మను కూడా మర్చిపోయి ఆ వస్తువుల మోహంలో ఉంటాడు. ఎప్పుడైతే అమ్మ చెయ్యి విడిపడ్డ తర్వాత అతనికి అదంతా అయోమయం అనిపిస్తుంది. చాలా మంది ఈ వస్తువు ఉంది, ఆ వస్తువు ఉంది, ఆ వస్తువు అంటే ఏ వస్తువు వద్దు, నాకు అమ్మ కావాలి అంటే అమ్మ కంటే విలువైన వస్తువులు ఇవి కావు. అదే విధంగా మనకేమనిపించాలంటే ఈ ప్రకృతిబద్ధమైన ఈ వస్తువుల కంటే విలువైనది అమ్మ అంటే ఆ పరమాత్ముడు. ఆ పరమాత్మ చేతిని పట్టుకొని అంటే అతనితోనే నేను ఉంటాను, అతను నా వెంట ఉన్నాడు, అతనే నాకు ఉత్తమోత్తముడు, అతనే వరించదగినవాడు అని అనుకున్నప్పుడు ఆ శిశువు అమ్మ వల్ల కలిగే ఆనందాన్ని ఏ విధంగా అనుభవిస్తాడో అదే విధంగా జీవాత్మ పరమాత్మ వల్ల కలిగే ఆనందాన్ని అనుభవించినప్పుడు ఈ పరిస్థితి సందేహాలు నివృత్తి అవుతుంది, అజ్ఞానం నివృత్తి అవుతుంది, కర్మ ఫలాలు నివృత్తి అవుతాయి. ఇవన్నీ నివృత్తి అయి కేవలము పరమాత్మని, అమ్మ శిశువే, ఇంకా ఏమీ లేదు. ఆ జాతర వద్దు, జాతర వస్తువులు వద్దు, అమ్మకు ఆ శిశువుకు అమ్మనే మొత్తం. అదే విధంగా మనకు కూడా ఆ పరమాత్మనే ముఖ్యుడు, పరమాత్మనే సర్వం. ఆ విధమైన పరిస్థితి కలుగుతుంది ఆ యోగికి అని చెప్తున్నాడు. చక్కగా చెప్పాడు కదా. ఆ తర్వాత శ్లోకం హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతి తద్యదాత్మవిదో విదుః. తాత్పర్యము: పరే సూక్ష్మమైన, హిరణ్మయే కోశే హృదయాకాశమున, యత్ విరజం ఏ అవిద్యాది దోషములు లేక, బ్రహ్మ అన్నిటికంటే గొప్పదేగ బ్రహ్మతత్వము కలదో, తత్ ఆ శుభ్రం శుద్ధము, జ్యోతిషాం జ్యోతిష్యులకు, జ్యోతిహి జ్యోతి అయిన దానిని, ఆత్మవిదః ఆత్మవిదులు, విదుహు తెలిసి కొనగలరు. ఓం. యోగికి పరమాత్మ తన స్వరూపం తెలిసింది, పరమాత్మ దర్శనమైంది. సంపూర్ణంగా హృదయ గ్రంథిలో ఉన్న సంశయాలు అంటే మనలో ఉన్న సందేహాల నివృత్తి, ఆత్మలో ఉన్న సందేహ నివృత్తి అయింది, కర్మ ఫలాలు నశించాయి. ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే అంతఃకరణం, శుద్ధ అంతఃకరణం కల యోగాభ్యాస నిరతులు ఈ లోక సుఖములను అనుభవించు కోరికలు, ఇందాక నేను చెప్పాను కదా, పరవైరాగ్యము కలవారై సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత యోగ దర్శనంలో అయితే సంప్రజ్ఞాతలో ఇంకా నిరుద్ధము రాదు, ఏకాగ్రం వరకే వస్తుంది. అసంప్రజ్ఞాతలో నిరుద్ధావస్థ అంటే నేను ప్రకృతికి సంబంధించినది ఈ పదార్థం కాబట్టి ప్రకృతి నాకు భిన్నము, ఈ శరీరం ఏదైతే ఉందో శరీరానికి నేను భిన్నము, శరీరము నాకు సహకారి, నాకు సాధనం అని తెలుసుకున్న తర్వాత శుద్ధము సనాతనము జ్ఞాన అవభాసకమగు ఇంద్రియాదులకు జ్ఞానశక్తిని ప్రసాదించినదై బ్రహ్మతత్వమును జ్ఞాన ప్రకాశమగు హృదయ ప్రకాశం నందే
అనుభవిస్తారు. ఇది మళ్ళీ నేను అప్పుడు చెప్పాను కదా ఉదాహరణ ఈ శ్లోకానికి. అంట శిశువు ఏ విధంగా తల్లే సర్వస్వము అని ఏ విధంగా భావిస్తుందో అదే విధంగా భావించిన ఆ శిశువు తల్లి ప్రేమలో ఏ ఆనందాన్ని పొందుతాడో అదే ఆనందాన్ని యోగి ఆ జాతరలో ఉన్న విలువైన వస్తువులు అంటే ప్రకృతితో ప్రాకృతిక వస్తువుల కంటే భిన్నమైన ఆనందం అంటే అంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొంది ఇది నేను పొందదగినదని అర్థం చేసుకుంటాడు. ఆ ప్రకాశం ఏ విధంగా ఉంటుంది, యోగి హృదయంలో పరమాత్మ ప్రకాశం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ ఆనందాన్ని అక్కడ ఏమంటాడంటే నా శక్యతే వర్ణయితుం గిరా కఠోపనిషత్తులు. అంటే ఆ ఆనందాన్ని ఇప్పుడు ఒక పాయసాన్ని తింటే ఏదో ఒక మధుర పదార్థం తెలియని పదార్థం మీకు ఎవ్వరికి పరిచితం లేని పదార్థం నేను భుజించిన అప్పుడు నేను ఆ కొత్త పదార్థం పేరు చెప్పి చాలా బాగుంది అంటే ఎలా ఉంది అంటే మీరు తిని చూడండి అని చెప్తాను. మీరు ఆస్వాదించండి అయితేనే మీకు అర్థమవుతుంది. గులాబ్ జామ్ లాగా లడ్డు ఉండదు, లడ్డు లాగా బాదుషా ఉండదు, బాదుషా లాగా జిలేబీ ఉండదు. అట్లాగా నేను చేసిన కొత్త పదార్థం దానికి భిన్నంగా ఉంటుంది. అప్పుడు నేనేమంటా మీరు వచ్చి రుచి చూడండి, మీరు ఆస్వాదించండి, ఆస్వాదించినప్పుడే మీకు ఆ రుచి విలువ తెలుస్తుందని. అదేవిధంగా ఇక్కడ యోగి ఆత్మలో పరమాత్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ఆ ప్రకాశము ఏ విధంగా ఉందో దాన్ని ఇప్పుడు తర్వాత శ్లోకాన్ని వర్ణిస్తాడు. 2 శ్లోకాలు అయితే ఈ ముండకం యొక్క ద్వితీయ ఖండం అయిపోతుంది. నేను 5 నిమిషాలలో ముగిస్తాను. ఇది చదవండి. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతో అయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. తాత్పర్యము తత్ర ఆ బ్రహ్మ విషయమున సూర్యుడు నా భాతి ప్రకాశింపడు, చంద్రతారకం నా చంద్రులు కాని నక్షత్రములు కాని ఏవియు భాసింపవు, ఇమాహ విద్యుత ఈ విద్యుల్లతలను నా భాంతి ప్రకాశింపవు, అయం అగ్ని కుతః ఈ అగ్ని ఏమి భాసింపగలదు, భాంతం సర్వం ప్రకాశించు ఈ సర్వము తం ఏవ ఆ పరమేశ్వరునే అనుభాతి అనుసరించి భాషించును, తస్య భాష అతని ప్రకాశము చేతనే ఇదం సర్వం విభాతి ఇది అంతయు ప్రకాశించుచున్నది. ఓం. భా అంటే ప్రకాశం, సంస్కృతంలో ప్రభాకర విభాకర సూర్యునికి పేర్లు కదా. సంస్కృతంలో ప్రతి శబ్దానికి ప్రతి అక్షరానికి ఎంత వైశిష్ట్యం ఉంది. అయితే ఈ బ్రహ్మ విషయంలో మరి ఆ బ్రహ్మ సాక్షాత్కారము అక్కడ ఆ లోకం ఎలా ఉంటుంది, బ్రహ్మలోకం ఏ విధంగా ఉంటుంది. బ్రహ్మలోకం అంటే చాలా మంది అదొక స్థానం కాదు. మనం తెలుసుకున్నాము హృదయ స్థానంలో జీవాత్మ తన యందునే సాక్షాత్కృతం చేసుకున్నప్పుడు మరి దాని ప్రకాశము ఎలా ఉంటుంది అని ఎవరైనా నేను అక్కడ పోయి వచ్చినా నేను అవి చూసి వచ్చినంటే ఎలా ఉంటుంది అని అంటే అబ్బా నేను ఏం చెప్పగలుగుతాను, ఒకసారి మీరు వెళ్ళిరండి అని అంటాం కదా. అదేవిధంగా యోగులు ఏమంటారు, మీరు అది చవి చూడండి, ఒకసారి ఆస్వాదించండి, మీరు వెళ్ళండి అక్కడి వరకు. అక్కడ ప్రకాశము మరి ఎట్లా ఉంటుంది, సూర్యుడిలాగా ఉంటుందా, చంద్రుడిలాగా ఉంటే చంద్రుడిలాగా చల్లగా ఉంటుందా, సూర్యుడిలాగా వేడిగా ఉంటుందా, ఆ ప్రకాశం ఏ విధంగా ఉంటుంది అని పోల్చడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఏమంటున్నాడు ఋషి అంటే నా తత్ర సూర్యోభాతి అక్కడ సూర్యుడు ప్రకాశించుడు. సూర్యుడి ప్రకాశం ఎట్లా ఉంటుందంటే అక్కడ భాసితమే కాదు, అక్కడ వెలగనే వెలగదు. ఇప్పుడు చంద్రమండలంలో ఇక్కడ తీసుకుపోయింది అక్కడ పెడితేనే కాదు. అయితే ఈ పరమాత్మ స్వరూపంలో ఇది ఎట్లా ఉంటుంది కాబట్టి ఏమంటుండు నా తత్ర సూర్యోభాతి సూర్యుని ప్రకాశం అక్కడ కనిపించదు. అంటే సూర్యుడి ప్రకాశానికి విలువనే లేదు అక్కడ. చంద్ర తారకం అంటే నక్షత్రంలో మినుకు మనకు రాత్రిలో కనబడుతుంటాయి కదా చక్కగా వెలుతురు. అయితే చంద్రుడి వెన్నెల కనబడుతుంది, ప్రకాశం కనబడుతుంది మన పూర్ణిమ నాడు. అవి ఏవి కూడా ప్రకాశించవు అక్కడ, అవన్నీ ఫీకా అంటే ఆరిపోయిన బల్బుల లాగా. నేమ విద్యుతో నా ఇమా విద్యుతో భాంతి ఇవి విద్యుల్లతలు కూడా ప్రకాశింపవు. అయం అగ్ని ఈ ప్రకాశం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి భాషిస్తుంది మరి ఇవన్నీ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ అగ్ని ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రకాశిస్తుంది అంటే ఈ ప్రకాశానికి ఆధారం కూడా అతడే సుమా. ఎవరు? ఆ పరమపిత
పరమాత్ముడు. వీటన్నిటికీ ప్రళయావస్థల సూర్యుడి ప్రకాశం లేదు, చంద్రుడి వెలుతు వెన్నెల లేదు, నక్షత్రాల ప్రకాశం లేదు. అన్నీ కూడా మళ్ళీ ప్రకృతిలో ఏ విధంగా అంటే అన్ని నదులు సముద్రంలో కలిసినట్టుగా అక్కడ చక్కగా వర్ణన చెప్పాడు. అవన్నీ కూడా ప్రకృతిలో మళ్ళీ లీనమైపోతాయి. అయితే వీటన్నింటికి ఆధారము ఆ పరమాత్మని ప్రకాశమే. కాబట్టి అక్కడ ఇవి అన్నీ కూడా ఏమీ పని చేయవు కదా. సూర్యుడి దగ్గర టార్చ్ తోటి పోతే టార్చ్ ఏమైనా పని చేస్తుందా? సూర్యమండలం పోయిండ్రు అనుకోండి, ఎవరైనా టార్చ్ తోటి పోతే సూర్యుని వెళ్తూ ముందు టార్చ్ ఏమన్నా పని చేస్తుందా? అదేవిధంగా పరమాత్మ ఆ ప్రకాశం ముందు ఇవి ఏవి కూడా పని చేయవు. అంత ప్రకాశవంతమైన స్వరూపం అతనిది. ఇది కూడా అలంకారమే సుమా. ఎందుకంటే ఇది ప్రకాశం అంటే ఇప్పుడు మనకు కనిపించే కళ్ళకు కనిపించేది కాదు. ఎందుకంటే ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు కూడా భగవంతుని దర్శనం చేసుకుంటారు. కళ్ళకు కనిపించేది ప్రకాశం అనుకోకూడదు. ఇక్కడ కేవలము పోల్చి చెప్పడానికి, అర్థం చేయడానికి చెప్పబడ్డది. కాబట్టి ఏమంటారు, భాంతం సర్వం, ప్రకాశించు ఈ సర్వం తం ఏవ, ఆ పరమేశ్వరుని అనుభాతి, అనుసరిస్తుంది. ఈ ప్రకాశవంతమైన ఏవైతే మనము ఇంతకు పూర్వం చెప్పుకుని ఇవన్నీ కూడా వీటన్నిటి ప్రకాశానికి కారణము ఆ పరమాత్మనే. ఆ పరమాత్మ రచన ద్వారానే సూర్యుని ప్రకాశం కానీ, చంద్రుని వెన్నెల కానీ, నక్షత్రముల ప్రకాశం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటి మాధ్యమంగా మనము అది తెలుసుకోవాలంటే, అంటే అక్కడ ఆ వెలుతురుకి ఇవి ఏవి సరిపోవు, అది మనం తెలుసుకోవాలి. ఇక తర్వాత చివరి శ్లోకం, ఈ శ్లోకం చెప్పేసి ఆపేస్తాం. బ్రహ్మైవేదమమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణశ్చోత్తరేణ అధశ్చోత్వం చ ప్రసృతం బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్టం. తాత్పర్యము: పురస్తాత్ ముందు భాగమున ఇదం అమృతం బ్రహ్మ ఏవ, ప్రత్యక్ష నాశరహితమైన బ్రహ్మమే, పశ్చాత్ బ్రహ్మ వెనుకను బ్రహ్మమే, అథ చ ఊర్ధ్వం చ క్రిందను పైనను బ్రహ్మ బ్రహ్మమే, ప్రసృతం వ్యాప్తమయ్యున్నది, ఇదం విశ్వం ఇదం వరిష్టం ప్రత్యక్షము శ్రేష్టము అగు ఈ విశ్వమంతయు బ్రహ్మమే. ఓం. బ్రహ్మము సర్వత్ర వ్యాపకం. ఇక్కడ ఇదంతా వర్ణిస్తున్నాడు. ఇప్పుడు ఎట్లయితే మనము సూర్యుని ద్వారా అయనాలు, తర్వాత సంవత్సరాలు, ఋతువులు ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా జ్ఞానం తెలుసుకోవడానికి ఏ విధంగా చెప్తున్నా. సూర్యుడు ఒక గోళం, దానికి పూర్వం ఏముంటుంది, పశ్చిమం ఏముంటుంది, అది గోళం కాబట్టి గోళానికి ముందేముంటుంది, వెనక ఏముంటుంది, పైన ఏముంటుంది, కింద ఏముంటుంది. అట్లాగే పరమాత్మ అతను సూక్ష్మమైన గోళం అంటే కనిపించేది కాదు, అది మనం అలా అర్థం చేసుకోవాలి. అప్పుడు పైన కింద సర్వత్ర బ్రహ్మమే బ్రహ్మము, ఇంకా ఏది కనిపించదు ఆ యోగికి. సర్వత్ర బ్రహ్మమే బ్రహ్మము భాషించినట్టుగా, ప్రకాశించినట్టుగా కనిపిస్తుంది. ప్రకృతి అతని ముందు చాలా విలువలేనిదిగా, అంటే విలువైనదిగా కనిపించదు. ఎట్లయితే ఆయన చెప్పాడు కదా, హనుమంతుడు ఏమంటాడు, ఆమె వజ్రాల హారం ఇస్తుంది సీతాదేవి. వజ్రాల హారం ఇచ్చి నువ్వు ఇంత సేవ చేసినావు అని ఇస్తే ఆయన తుంచుకుంటూ పారేస్తాడు. ఎందుకంటే దాంట్లో అతనికి రాముని స్వరూపం కనబడదు. రాముని స్వరూపం ముందు అతనికి ఆ వజ్రాలు రాళ్ల సమానం. అదేవిధంగా ఒక యోగికి బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ఈ ప్రకృతి సంపదలు ఇవన్నీ కూడా ఆయనకి నిరర్థకం, ఆ ఆత్మకు నిరర్థకం అనిపించి ఆ ప్రకాశంలోనే అతను ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇది ఋషి పరమాత్మ యొక్క సాక్షాత్కారం తర్వాత జీవుడు పొందే ఆనందాన్ని చక్కగా వర్ణించాడు. ఇది ముండకంలోని ద్వితీయ ముండకము, ద్వితీయ ఖండము ఇక్కడికి సమాప్తమైపోయింది. తర్వాత తృతీయ ముండకంలో మనకు అదేంటి వేద మంత్రము ఉంటుంది, తర్వాత కఠోపనిషత్తు మంత్రాలు శ్లోకాలు ఉంటాయి. కాబట్టి మనము రెండవసారి పునరావృత్తి అయినట్టుగా ఉంటుంది. మనం ఇది ఇక్కడికే ముగిద్దాము. ఈ ఉపనిషత్తుల వల్ల మరి కేవలము అదేంటి తపస్సంపన్నులకే కాదు, కర్మ చేయాలనుకున్నా, ఎందుకంటే ఈ జీవితం ఏమిటి, జీవితం ఎందులకు లభించింది, కర్మ ఏ కర్మ చేయాలి,
మన లక్ష్యం ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరి ఉపనిషత్ జ్ఞానం అవసరం. కాబట్టే మన భారత ప్రభుత్వము ముండకోపనిషత్తులో ఉన్న సత్యమేవ జయతి ఆ ఒక శ్లోకంలోని ఒక వాక్యం తీసుకుంది. అంటే ఉపనిషత్తు ఒకవేళ అంత ఉపయోగమైంది కాదు అనుకుంటే తీసుకునేవాళ్ళు కాదు. కాబట్టి ఉపనిషత్తు చదువుకునే మనం అందరం కూడా అదృష్టవంతులం. ఆ ఋషి వాక్కులు మనం వింటున్నాం. మన జన్మ కూడా సాఫల్యం, మనకు సాధన చేయడానికి చక్కటి అవకాశం. నేను ఈ భావాలను ఇక్కడికి ముగిస్తున్నాను. ఓం శం. మాతాజీ ప్రణవ్ మాతాజీ. చెప్పండి.